అందరికీ నమస్తే. లాస్ట్ 4 డేస్ నుంచి తెలంగాణలో వర్షాలు పడ్డాయి. ఇక అసలు కాళేశ్వరంతో సంబంధం లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే మొత్తం నీళ్ళు నింపేసినాం అని చెప్పారు కదా. నేను కొన్ని ఫిగర్స్ చూపిస్తా. మన తెలంగాణలో రిజర్వాయర్స్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు. మన పైన ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు రిజర్వాయర్స్ నింపుకున్నారు మంచిగా. వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వాయర్స్ పెద్ద పెద్ద నింపుకున్నారు. ఆల్మట్టి ఇలాంటివన్నీ నింపుకున్నారు అవతల. మన కింద ఉన్న ఏపీ కూడా నింపుకున్న నీళ్ళు. కానీ మన దగ్గర నీళ్ళు ఉన్నాయి, మధ్యలో ఉన్నాం మనం. మన దగ్గర నుంచే పోతాయి అన్నీ. వీళ్ళు ఎల్లంపల్లికి వెళ్ళి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఎన్ని నీళ్ళు కొట్టిండ్రు. మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు అట్లా పోతున్నాయి ఏపీ సైడు. అసలు ముందే అంతకుముందు గవర్నమెంట్ నీళ్ళింది కదా, మేము నీళ్ళు కొట్టాం, వాళ్ళు చెప్పాలి, ఎవరో చెప్తే నీళ్ళు ఎత్తాం అన్నారు కదా. అప్పటి నుంచి కనుక ఇప్పుడు కొట్టింటే అసలు పక్క రాష్ట్రాల్లో ఏడుస్తుంది మన దగ్గర నీళ్ళు చూసి. కానీ ఇప్పుడు ఏంది, మన దగ్గర ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎంత కెపాసిటీ ఉన్నాయి మొత్తం చూద్దాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాజకీయాలను రైతుల జీవితాలతో ముడిపెట్టేసినారు. ఇక చూసినరా, మేము కాళేశ్వరం లేకుండానే ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వేస్తున్నాం. ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఎన్ని నీళ్ళు ఎత్తిర్రు. ఇంకో ఇది తెలంగాణ ఇరిగేషన్ డిసిజన్ సపోర్ట్ సిస్టమ్. ఇది గవర్నమెంట్ వెబ్సైటే. మన దగ్గర మొత్తం నెంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ 87 రిజర్వాయర్స్ ఉన్నాయి. 87 రిజర్వాయర్స్ ఉంటే మొత్తం 1059 టీఎంసీ నీళ్ళు ఉండాలి మన దగ్గర, అన్ని రిజర్వాయర్స్, ఆల్ రిజర్వాయర్స్. కానీ ఇప్పుడున్నది 396.59, అంటే 37.44% మాత్రమే నీళ్ళు ఉన్నాయి మన దగ్గర. మనకు ఆల్రెడీ భద్రాచలం దగ్గర గోదావరి 1వ హెచ్చరిక అయిపోయింది, 3వ హెచ్చరికకు వచ్చింది, అన్ని హెచ్చరికలు వస్తున్నాయి. ఆ నీళ్ళు అట్లా పడి ఎప్పికి పోతున్నాయి. కానీ మన దగ్గర రిజర్వాయర్స్ ఎందుకు నింపుతలేరు? ఇగో 62.06 ఖాళీగా ఉన్నాయి రిజర్వాయర్స్, అన్ఫిల్డ్. మీకు అది కూడా చూపిస్తుంది. ఎక్కడెక్కడ నీళ్ళు ఉన్నాయి కూడా, ఎక్కడెక్కడ నింపినరో కూడా, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నా కూడా వాళ్ళ అఫీషియల్గానే చెప్తున్నారు. మనకి వీళ్ళు చెప్పేది ఏంది, ఒకటి ఎస్ఆర్ఎస్పి పోదాం. ఎస్ఆర్ఎస్పి పోతే ఎస్ఆర్ఎస్పి మొత్తం 34.8% ఉంది. యాక్చువల్గా ఇక్కడ 80 టీఎంసీలు నీళ్ళు నింపేది ఉంటే 28 టీఎంసీలు నీళ్ళు మాత్రమే నింపిర్రు. ఏడా ఎస్ఆర్ఎస్పిలా ఒక్కటే. మన స్టార్టింగ్లో ప్రాజెక్ట్ కదా, అప్పర్ గోదావరి నుంచి వచ్చే నీళ్ళు ఇది ఒక్కటే దాన్ని వస్తాయి కదా. దీనిలో ఎంత కెపాసిటీ, మొత్తం 20 టీఎంసీలకు గాను 19.8 టీఎంసీలు. ఇదొక్క రిజర్వాయర్ మాత్రమే 98.2 టీఎంసీల పర్సెంటేజ్. 98.2 అంటే ఆల్మోస్ట్ ఫుల్ అయింది కేవలం ఎల్లంపల్లి మాత్రమే. ఇంకా మిగతా ఎల్లంపల్లి కిందికి వస్తే మనకు మిడ్ మానేరు ఉంటుంది, అప్పర్ మానేరు ఉంటుంది. ఇవేం నిండలే, ఇవన్నీ అట్లట్లే ఉన్నాయి మొత్తం గోదావరి బేసిన్లో. మన గోదావరి మొత్తం ఆల్రెడీ ఉప్పొంగింది, నీళ్ళు ఎక్కడెక్కడో పోతున్నాయి. మనకు మేడిగడ్డ కన్నా పైన అప్పర్ గోదావరి నుంచి నీళ్ళు వస్తున్నాయి. ప్లస్ ఇక్కడ ప్రాణహిత గోదావరి నుంచి నీళ్ళు వస్తున్నాయి. మేడిగడ్డ కిందికి వెళ్ళి 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు అంటే 24 అవర్స్ కనుక 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు కనుక కంటిన్యూగా పోతే దగ్గర 9 టీఎంసీ నీళ్ళు అనమాట లెక్క. అది ఒక 24 అవర్స్ లెక్క. అది నెంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ 57 రిజర్వాయర్లు ఉంటే కెపాసిటీ మొత్తం 418 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పుడు ఉన్నది 135.02, అంటే పర్సెంటేజ్ 32. అంటే పావులెత్తు మాత్రమే నీళ్ళు ఆపుకున్నాం మనం. మిగతా లేవు, మిగతా నీళ్ళు మనం ఆపుకోలేకపోయినాం. కృష్ణా బేసిన్ కూడా ఉంది చూడండి. కృష్ణా బేసిన్లో మొత్తం 43 స్టోరేజెస్ ఉంటే కెపాసిటీ 326 టీఎంసీలు ఉంటే కరెంట్ స్టోరేజ్ 133.94, పర్సెంటేజ్ 41. కృష్ణా 41 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. పక్కన మన దగ్గర నుంచి పోయిన నీళ్ళు ఏపీలో ఎట్లా ఎక్కువ ఆపుకున్నారు, లేకపోతే మన పైన ఉన్న కర్ణాటక ఎట్లా ఆపుకున్నారో ఇది ఏపీకి సంబంధించింది. ఏపీ కరెంటు స్టోరేజ్ 438.61 టీఎంసీ నీళ్ళు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. ఏపీలో 438.61, తెలంగాణలో 396.96 నీళ్ళు. మన దగ్గర తక్కువ ఉన్నాయి నీళ్ళు. ఏపీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఏపీ దగ్గర 438 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. తెలంగాణ దగ్గర 396.96 నీళ్ళు ఉన్నాయి. కృష్ణా గోదావరి మొత్తం కలిపి నీళ్ళు ఇది. ఇక ట్యాంక్స్ చూడండి. ట్యాంక్స్ అంటే చెరువులు మొత్తం మన దగ్గర ఉన్న చెరువులు మొత్తం 21,500 టీఎంసీలు, 500 చెరువులు ఉన్నాయి. 500 చెరువులు ఉంటే ఇప్పుడు కరెంటు 62 చెరువుల్లో నీళ్ళు ఉన్నాయంట. అంటే పర్సెంటేజ్ 24. పావులెత్తు చెరువుల్లో మాత్రమే నీళ్ళు చేరినాయి, మిగతా చెరువుల్లో నీళ్ళు లేవు. 75% చెరువుల్లో 100కు 75 చెరువుల్లో నీళ్ళు లేవు. ఇది వీళ్ళ లెక్క ప్రకారం ఇక్కడ మ్యాప్ కూడా వేసారు వీళ్ళు. మన తెలంగాణ గురించి ఇంకా చూపిద్దాం. కృష్ణా గోదావరి బేసిన్, నిజాం సాగరు మొత్తం
17.8 దగ్గర దగ్గర 18 టీఎంసీ నీళ్ళు పడాల్సి ఉంటే 8.08 టీఎంసీలు. ఎంత పర్సెంటేజ్ ఇది? 45%. తక్కువ నీళ్ళే కదా, 8 టీఎంసీ నీళ్ళే ఉన్నాయి కదా. కృష్ణాకి వస్తే జూరాల మనకు గోదావరి బేసిన్కి వచ్చే వరకు నీళ్ళు వచ్చి చక్కగా టక్కున పడే ఎల్లంపల్లిలో నీళ్ళు ఉన్నాయి, తర్వాత జూరాలలో నీళ్ళు ఉన్నాయి. కానీ రెండు చాలా తక్కువ కెపాసిటీ నీళ్ళు ఇవి. ఇగో జూరాలది వచ్చేసి 9.66 టీఎంసీల నీళ్ళు, 8.55. ఇది ఒకటే 88.5% ఉంది. ఇక దాని తర్వాత మొత్తం బయటకు వస్తే బయట ఏముండవు. కలగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నాయి కదా, జొన్నల బొగడ ఇట్లాంటి కొన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి, దాంట్లో ఏముండవు. ఒక జూరాల మాత్రమే నీళ్ళు కనిపిస్తాయి. ఇంకో శ్రీశైలం తీసుకోండి ఒకసారి మీరు. శ్రీశైలం తీసుకుంటే జూరాల నుంచే పోవాలిగా నీళ్ళు అవి. 256 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. కాదు 215 టీఎంసీ నీళ్ళకు గాను 62 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర ఒక 30% నీళ్ళు ఉన్నాయి దీనిలో. 28.8% నీళ్ళు ఉన్నాయి. ఇన్ఫ్లో 119,155 క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి. అవుట్లో 1600 మాత్రమే ఇచ్చిండ్రు. అసలు విషయం ఏం తెలుసా, ఏపీలో నారుకు కూడా నీళ్ళు ఇచ్చారు. మొన్న నారుకు మన దగ్గర నారు ముదిరిపోయింది, ఎండిపోయింది చాలా వరకు. అసలు ఇప్పటి వరకు అగ్రికల్చర్కు నీళ్ళు ఇస్తామని గవర్నమెంట్ మాట చెప్పలేదు. అగ్రికల్చర్కి నీళ్ళు ఇచ్చే పర్సెంటేజ్ అసలు ఎంత పర్సెంటేజ్ ఇస్తారో తెలియదు. మొన్న తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు, మీరు వానలు పడుతున్నాయని, నీళ్ళు వస్తున్నాయని, మీరు పంటలు వేయకండి, ఎందుకంటే మేము నీళ్ళు ఇయ్యలేము, ఇవన్నీ తాగునీళ్ళకే సరిపోతాయని. అరే పక్కనున్న మహారాష్ట్ర, మనకన్నా పక్కన మహారాష్ట్రలో 53% అంటే సగానికి పైగా నీళ్ళు నిలుపుకున్నారు. మీకు ఒకసారి కర్ణాటక నీళ్ళు ఎట్లా ఆపుకున్నదో చూపిస్తా చూడండి. కర్ణాటక ఏపీ రెండు చూపిస్తా మీకు. ఇంకో ఇవి అన్నీ ఉన్నాయి దీనిలో. ఏపీ వాళ్ళది APWRIMS, ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళ వెబ్సైట్ ఇది. వాళ్ళ వెబ్సైట్ చూస్తే మన నాగార్జున సాగర్ కనిపిస్తుంది. నాగార్జున సాగర్ పొత్తులేదు కదా, శ్రీశైలం కూడా పొత్తులేదు కదా, చూపిస్తున్నది. కరెంట్ స్టోరేజ్ 28% ఉందంట. నాగార్జున సాగర్ 43% ఇచ్చిండు కరెంట్ స్టోరేజ్ టీఎంసీ. పులిచింతల 63.36. ఏపీకి పోయేవరకు పర్సెంటేజ్ చూసిన ఎట్లా పెరిగింది. కరెంట్ స్టోరేజ్ 63% అండి. పులిచింతల మన దగ్గరనే ఉంటుంది కదా, బార్డర్లో ఉంటుంది. గాజుల దిన్నే ప్రాజెక్టు 53.90. ప్రకాశం బ్యారేజ్ కాడ ఫుల్ నీళ్ళు ఉన్నాయి, 96.97 నీళ్ళు మన దగ్గర నుంచి పోయే నీళ్ళే ప్రకాశం బ్యారేజ్ దగ్గర. తర్వాత సుంకేశ్వర బ్యారేజ్ 55%. సోమశిల రిజర్వాయర్ 36.35% నీళ్ళు నింపుకున్నారంట. తర్వాత కండలేరు రిజర్వాయర్ 37.47% నీళ్ళు నింపుకున్నారంట. వాళ్ళకి ఇంకా నీళ్ళు వస్తాయని అనుకుంటున్నారు వాళ్ళు. తర్వాత బెల్గోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 9.87%. తర్వాత ఇదో 30%. పెన్నా అహోబిలం ప్రాజెక్టు 35%. పైడిపాలెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 51.98, దగ్గర 52%. కనిగిరి రిజర్వాయర్ 61.88%. చిన్న 1 TMC 2 TMC రిజర్వాయర్లు కూడా వాళ్ళు దగ్గర 60% 70% నింపుకున్నారు. వాళ్ళ కెపాసిటీ ఎంతనో ఆ కెపాసిటీకి తగ్గట్టుగా 60% 70% నింపుకున్నారు. ఇక మీకు నారాయణపూరు, తర్వాత ఆల్మట్టి కర్ణాటకలో ఉన్నాయి, అవి దగ్గర మొత్తం 90% నింపుకున్నారు వాళ్ళు. మొత్తం పెద్ద ఒక్కొక్కటి 200 TMCలు 300 TMCలు నీళ్ళు. అది కూడా చూపిస్తా. ఇది చూడు, ఏపీ వాళ్ళు గోదావరి బేసిన్ ఏమో 18.445 కరెంట్ TMCలు అంట. మొత్తం 68.98%, దగ్గర 70% నీళ్ళు నింపుకున్నారు. కృష్ణా వాళ్ళు వచ్చేసి 40% నీళ్ళు నింపుకున్నారు, 30.6. వాళ్ళకి పెన్నార్ కూడా ఉంది కాబట్టి 37% నింపుకున్నారు. ఇక్కడ చూస్తే మీకు అనిపిస్తుంది శ్రీశైలము ఇది. తర్వాత చూడండి ఒకసారి ఆల్మట్టి వచ్చి కరెంట్ స్టోరేజ్ 87.087% అంట. నారాయణపూర్ వచ్చేసి 78.57%. ఉజ్జయిన్ వచ్చేసి 93% నింపుకున్నారు. మన జూరాలకు వచ్చే వరకు జూరాల ఒక్కటే చాలా తక్కువ కెపాసిటీ. వీళ్ళు చూడండి 114 TMCలు 112 TMCలు, మనది వచ్చేసి 8.631%. జైక్వాడి మనది కాదు 82%, 84 TMCలు అంట. లోవర్ మానే డ్యామ్ మనది 23% మన దానికి వచ్చే వరకు. తర్వాత కడెం ప్రాజెక్టు 45%, చిన్న ప్రాజెక్టు 3.489 స్టోరేజ్ ఉంది. తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్టు 9.723, 8 TMCలు ఉన్నాయంట, 45%. శ్రీపాద ఎల్లంపల్లి ఇది ఒక్కటే ఫుల్ మన దగ్గర ఉండేది. శ్రీరామ్ సాగర్ చూస్తే 31.26%. నేను మీకు కాళేశ్వరం దగ్గర ఏం జరుగుతుందో చూపిస్తాను. నేను మీకు ఇది మేడిగడ్డ దగ్గర ఈరోజు ఉన్న సిచ్యువేషన్. ఇది 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు మనల్ని దాటే పోయేది. మన దగ్గర ఉన్న పైన వాళ్ళు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళ ప్రాజెక్టులు మంచిగా నింపుకొని 70% 80% నింపుకొని కిందికి వదులుతున్నారు. కిందికి వదిలితే మన దగ్గరకు వచ్చే వరకు మనం ఆపుకుంటలేం. ఆ నీళ్ళన్నీ మళ్ళీ కిందికి వస్తున్నాయి. కింది వాళ్ళు ఒకసారి ఆలోచించండి, మధ్యలో మనం ఉన్నాము, మనం మాత్రం ఎందుకు నీళ్ళు ఆపుకోలేకపోతున్నాం, ఎందుకు నిలుపుకోలేకపోతున్నాం అనేది గవర్నమెంట్ చెప్పాలి. నీళ్ళు లేవంటారు, నీళ్ళు లేకపోతే నీళ్ళు ఆపుకోవాలి కదా. పైన ఆపుకున్నప్పుడు కింద ఆపుకున్నప్పుడు వీళ్ళకి ఏమైంది. నేను కొన్ని ఏరియాలో అసలు వర్షాలు కూడా పడలేదు. నేను ఆ ఏరియాలో కూడా చూపిస్తా.
ఉత్తర తెలంగాణలో 4 రోజులుగా కొంచెం వర్షం పడితే దక్షిణ తెలంగాణలో మాత్రం కరువు తాండవిస్తుంది. దక్షిణ తెలంగాణ అంటే మనకు మామనారు, రంగారెడ్డి ఇవన్నీ వస్తాయి. ఈగకాల వాన అంటారు చూడు, అది పడ్డది. నారాయణపేట సీఎం సొంత జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల, మహబూబాబాదు, వనపర్తి, యాదాద్రి, సూర్యాపేట, మేడ్చలు, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో లోటు వర్షపాతం నమోదైందంట. సరైన వర్షాలు లేక ఇప్పటికీ చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇంకా ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకోలేదు, ఎల్లంపల్లి నిండింది. ఎల్లంపల్లి ఒకటే 20 టీఎంసీలకు 19 టీఎంసీలు నీళ్ళు నింపినరు. మిగతా దగ్గర ఎక్కడ కూడా పావుసాంగం కూడా నింపలేదు. చెరువులు మొత్తం ఖాళీగా ఉన్నాయి. అసలు మళ్ళీ వర్షం పడుతుందో లేదో గ్యారంటీ లేదని వాతావరణ శాఖ చెప్తుంది. ఆగస్టులో కూడా ఇంక ఇట్లా ఇప్పుడు పడ్డ వాన కూడా పడదని చెప్తున్నారు. అసలు గవర్నమెంట్ ఏమో కాళేశ్వరం తక్కువ చూపనికే ఎల్లంపల్లి ఒక్కటి చూపిస్తుంది. కానీ ఎల్లంపల్లి చాలా చిన్నది. మీరు కన్నెపల్లికి వెళ్ళి కనుక నీళ్ళు కొట్టింటే ఇప్పుడు కూడా ఇవాళ కూడా పోతున్నాయి. మొన్న అన్నారు కదా 16,000 క్యూసెక్లు నీళ్ళు పోతుంటే కొట్టలేమని. ఇవాళ 10 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి. అక్కడి నుంచి కనుక నీళ్లు ఎత్తి కొట్టి అన్ని చెరువులు నింపి పెడితే వాన పడ్డా పడకపోయినా సంబంధం లేదు, తెలంగాణ నిండా నీళ్ళు ఉండేది. గవర్నమెంట్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది దీనిలో. జనాలను తప్పుదో పట్టిందికి ఎల్లంపల్లిని చూపిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.